ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను ఆశీర్వదించండి నాన్న. ఏంటి, నా శత్రువుని ప్రేమించి పెళ్లి చేసుకున్న నిన్ను నా కూతురుగా అంగీకరిస్తాననుకుంటున్నావా? లేదు, నా శత్రువుని పెళ్లి చేసుకున్న నీ మీద కూడా అదే కోపం ఉంది, అంతే ద్వేషం ఉంది. మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించడానికి నేను గుండెను బండరాయి చేసుకొని ఆ ఇంటికి వచ్చాను. అక్కడికి రావడం కంటే నేను చచ్చిపోతే బాగుండనిపించింది. అలా మాట్లాడకండి నాన్న, మీరెప్పటికీ బాగుండాలి. వద్దు, నువ్వు చూపించే జాలి నాకొద్దు, చూపించాలనుకుంటున్న ప్రేమ నాకొద్దు. నీ కంఠం నుంచి వచ్చే మాటే నాకు వినాలనిపించడం లేదు. నీ మాట నుంచి వచ్చే ధ్వని కూడా నా మనస్సును బాధ పెడుతుంది. మాట్లాడొద్దు, విను. మీరు ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నా మనస్సు ఎంత నలిగిపోయిందో చెప్తాను, విను. మిమ్మల్ని హారతి పట్టి లోపలికి ఆహ్వానించినప్పుడు మండుతున్న హారతి ఉందే, అది హారతి కాదు, నా మనస్సు. అంతగా మండిపోయింది. మీరు పేర్లు చెప్పి లోపలికి అడుగు పెట్టారే, అవి పేర్లు కావు, నా గుండెలో గుచ్చుకున్న కత్తులు. మీరు దండలు వేసుకోవడం కోసం నా శత్రువుని ఎత్తుకోవలసి వచ్చిందే, అప్పుడే నా చేతులు నరికేసుకుంటే బాగుండనిపించింది. వసంతోత్సవం ఆడుతూ మీరు తడుస్తుంటే పాడ ఎక్కించే ముందు నా శవానికి స్నానం చేయిస్తున్నట్టు అనిపించింది. ఉంగరాల కోసం మీరు బిందెలో తడుముతుంటే నా గుండెను తడిమి దాన్ని పట్టుకొని నొక్కేస్తున్నట్టు అనిపించింది. నాన్న, మమ్మల్ని పిలిచి మీరెంత బాధ అనుభవించారో నాకు అర్థమైంది. మీరు నిజంగా మనసు మార్చుకుని మమ్మల్ని పిలిచారేమో అని ఆశగా పరుగు పెట్టుకుంటూ వచ్చాను. ఇంత బాధ ఉంటుందని తెలిసినప్పుడు మరెందుకు నాన్న మమ్మల్ని పిలిచారు? ఈ ఏర్పాట్లని ఎందుకు చేశారు? ఏ, నీకు తెలీదా? నాకు నిజంగానే తెలియదు నాన్న. అయితే వెళ్ళు, పోయా కేపీగాన్ని అడుగు. పెళ్లికి లేని ఆశీర్వాదం శోభనానికి కావాల్సి వచ్చిందా? వెళ్ళు.